మరి దేవుడు ఇప్పుడు ఈ గ్రంథంలో మనము అపవాది సాతాను ఒక మనిషిని ఎలా శోధిస్తాడు, మనం ఇక్కడ స్వయాన యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధించడము మనం ఈ 4వ అధ్యాయంలో మనము వినడము, చదవడము, మరి బోధించబడుచున్నప్పుడు ఆ సత్యాలను మనము నేర్చుకోవడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి సాక్షాత్తు దేవుడే, సృష్టికర్తనే, యేసు ప్రభునే సాతాను మనిషిగా వచ్చినందువలన శరీరముతోటి ఆయననే వదిలిపెట్టలేదు. హల్లెలూయా. శరీరము ధరించిన ప్రతి మనిషిని కూడా సాతాను అపవాది వదిలిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి దగ్గరికి వచ్చి ఆ శోధకుడు వచ్చి శోధిస్తాడు, అపవాది వచ్చి శోధిస్తాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తునే, సాక్షాత్తు దైవ కుమారుని సృష్టికర్తనే వదిలిపెట్టలేదు. కాబట్టి నీవు నేను ఎంతటి వారము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మంచి మాట, మంచి సమాధానము. అయితే మరి మనము పరిశుద్ధతలో జీవించాలంటే, పాపనైత్యంలో నుంచి మనం విడుదల పొందాలి అంటే, క్రీస్తు ప్రభు యేసు మనకు బోధించేటువంటి బోధనలను, సత్యములను వైపు ఆ వంకకు మనము, అనగా దేవుని యొక్క జ్ఞానమును మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క బోధలు, సత్యములు మనము తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అనేటువంటి యొక్క ఆ సత్యమును దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు నేర్పిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. కీర్తన 51:6 మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 51:6, 51వ కీర్తన 6వ చదవండి. చదవండి, ఎవరు తీస్తే వాళ్ళు చదవండి, స్పష్టంగా చదవండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయుదువు. హల్లెలూయా. ఆయన ఆంతర్యములో ఏమి కోరుచున్నాడు? సత్యమును కోరుచున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నాడు? నేనే సత్యం అన్నాడా లేదా? నేనే జీవము, నేనే మార్గం అన్నాడు. దేవుని వాక్యమే సత్యము. యోహాను 17:17 ఉన్న మాట అది. యోహాను 17వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యమే సత్యము. దేవుని నోటి నుండి వచ్చిన మాటనే సత్యము. దేవుని వాక్కు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యోహాను 1వ అధ్యాయంలో ఏమని అంటాడు? యోహాను 1వ అధ్యాయంలో 1-2 వచనాలలో 1వ వచనంలోనే పూర్తిగా యేసు ప్రభు ఏమై ఉన్నది ఆయనని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. సువార్త గ్రంథం, నూతన నిబంధన. తీస్తే వాళ్ళు త్వరగా చదవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. సువార్త గ్రంథం, లేఖనాలు కాదు, లేఖలు కాదు, సువార్త. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆయన ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. పుస్తకాలు ఉన్నాయా ఏమన్నా? హల్లెలూయా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు సత్యము. హల్లెలూయా. ఆ సత్యం ఎవరని చెప్పారు? నేనే అన్నాడు. ఎవరు నేనే అన్నది? చెప్పండి, చెప్పండి. యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయనలో ఎంత మాత్రం అసత్యం, అబద్ధం అనేది లేదు. హల్లెలూయా. నువ్వు సత్యవంతుడువా? మనుషులు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు సత్యవంతుడువా? సత్యం ఉంటే నువ్వు దేవుడు నీలో ఉన్నాడు అని అంటారు కదా. హల్లెలూయా. నీలో సత్యం ఉంటే దేవుడు నీలో ఉన్నట్టే. హల్లెలూయా. కాబట్టి సత్యం ఎక్కడ ఉండాలి? ఆంతర్యములో, అంతరంగములో. అంతరాత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. సామెతలు 20వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి యొక్క మాట ప్రకారంగా అంతరాత్మ దేవుడు మనలో పెట్టాడు. ఆత్మ జీవులన్నిటికీ ఉంటుందా? ఈ లోకంలో ఉన్న ఎవరికి ఉంటుంది ఆత్మ? మనుషులకు. ఎస్, మనుషులకు దేవుడు మనుషులలో ఆత్మనుంచాడు. ఎందుకంటే ఆయన తన పోలికలో తన వల్లే మనం ఉండునట్లుగా మనల్ని క్రియేట్ చేశాడు దేవుడు. ఆయన తన స్వస్థములతో మనల్ని మట్టి తీసుకొని చేసి తన యొక్క శ్వాసను నాసికారంధ్రముల ద్వారా ఊదాడు. హల్లెలూయా. నాసికారంధ్రం ద్వారా మనం గాలి ఆక్సిజన్ ప్రాణవాయువు పీల్చినప్పుడు మనం ఎక్కడ పోతుంది? ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి అక్కడి నుంచి గుండెలోనికి, అక్కడి నుంచి మన యొక్క బాడీలో ఉన్న ప్రతి భాగంలో, ప్రతి కణంలోనికి వెళ్తుంది. హల్లెలూయా. మన బాడీలో, శరీరంలో కణాలు ఉంటాయి కదా. మాంసమును ధరించిన ప్రతి ఒక్క జీవికి కణాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మరి జీవ కణాలు. కాబట్టి దేవుని యొక్క జీవం అనేటువంటిది మరి దేవుడు మనలోనికి, మనిషిలోనికి మట్టిని తీసుకొని తన పోలిక తన వల్ల చేసి మరి దేవుడు ప్రాణవాయువును ఊది దేవుడు మనల్ని జీవాత్మగా చేశాడు కదా. అది కన్నా 1వ అధ్యాయం 26వ వచనంలో అదే కదా మనం చూసేది. దేవుడు మరి ఆయన చేసినటువంటి యొక్క, ఆయన పోసినటువంటి యొక్క జీవము మనుషుల్లో దేవుడు 26వ వచనం, అది కాండం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. హల్లెలూయా. కాబట్టి 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు వారిని ఆ విధంగా సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను అని కూడా 28వ వచనములో అలా చూస్తాం మనం. ఇంకా వేరుగా ఉంటుంది అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు తన స్వరూపమందు తన పోలికలు ఉన్నట్లు దేవుడు పురుషుని గాను స్త్రీని గాను దేవుడు నరుని చేశాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. నాసికారంధ్రములో ఆయన జీవవాయు ప్రాణవాయువు ఊది ఆయన పోలి ఉండునట్లు దేవుడు చేసినాడు. కాబట్టి దేవుడు తన యొక్క మరి జీవవాక్కుని, తన యొక్క జీవ గ్రంథములోని మరి జ్ఞానమును ఆయన గురించి తెలుసుకున్నట్లుగా జీవ గ్రంథంలో, ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి, ఆయన మనస్సు ఏమైందో, ఆయన ప్రేమ, ఆయన హృదయం ఎలాంటిదో, ఎలా ఉన్నాడో మరి ఆయన గురించి మనము తెలుసుకోవడానికి అయినటువంటి యొక్క గొప్ప మర్మము, గొప్ప సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథము, పరిశుద్ధ మరి దేవుని యొక్క గ్రంథములో రాయబడి ఉన్నటువంటి సత్యాలను మనము మరి ఆయన గురించి, ఆయన యొక్క గుణగణాలను మనము తెలుసుకొని
ఆయన వలె ఉండి ఆయన వలె మనము జీవించడానికి, మనము ఇక ఈ భూ ప్రపంచాన్ని మనము ఏలటానికి ఆయన మనల్ని సృష్టించాడు, మనకు అధికారము కూడా ఇచ్చాడు అని కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన మనలో, మన అంతరాత్మలో ఆయన ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు? సత్యము. ఆ సత్యము యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మన యొక్క అంతరాత్మలో, మన యొక్క హృదయంలోనికి వచ్చి ఆయన ఉండి ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, లేదా దర్శన గ్రంథం కూడా అనవచ్చు, 3వ అధ్యాయము 20వ వచనం. ఇంకా యోహానుకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడినటువంటి యొక్క మాటలు ప్రత్యక్షత గ్రంథం అని కూడా దాన్ని పిలవచ్చు, పలకవచ్చు. 3వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, చదవండి. తీసిన మరో వెంటనే చదవాలి. 3:20. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొడితే స్వరం విన్నామనుకోండి, అప్పుడు ఏమంటారు లోపల ఉన్న వాళ్ళు? ఎవరు అని అడుగుతారా లేదా? హల్లెలూయా. అడిగితే ఏ వ్యక్తి తలుపు తడుతున్నాడో ఆ వ్యక్తి నేనే ఫలానా వ్యక్తిని అని చెప్పి చెప్తాడు. ఒకవేళ స్వరం గుర్తించినట్లయితే తలుపు తీస్తాము. ఒకవేళ గుర్తించకపోతే ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతారు. అవునా కాదా? ఇప్పుడు ఎవరు తలుపు యొద్దకు, ఇప్పుడు ఎవరు వచ్చేది తలుపు దగ్గరకు వచ్చి ఎవరు తడుతున్నారు? ఇక్కడ మనం చదువుతున్న గ్రంథంలో దేవుడు ప్రభు యేసుక్రీస్తుగా ఇదిగో తలుపు, హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఆయన వచ్చి తలుపు తట్టుచున్నాడు. అంటే ఆయన స్వరముతో, వాక్యముతో మనతోటి మాట్లాడుచున్నాడు. ఈ హృదయాన్ని విప్పు, నేను నీలోనికి వస్తాను. హల్లెలూయా. ఆయన స్వరం విని, ఇప్పుడు గొల్లవాడు తన గొర్రెలను పేరు పెట్టి పిలవగలుగుతాడు. గొర్రెలు తన స్వరం వింటే అవి వస్తాయి. ఒకవేళ వేరే గొల్లవాడు, కావలివాడు వచ్చి పిలిచాడు అనుకోండి, అవి కదులుతాయా? కదలు. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు నలుగురు గొల్లవాళ్ళు కలిసి అందరూ తమ మందంతా కలుపుకొని మేపుతారు అనుకోండి. హల్లెలూయా. తిరిగి వాటిని తీసుకొని పోయేటప్పుడు వారి స్వరంతో వాడు పిలుస్తాడు. యోహాను 10వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు అదే విషయాన్ని కూడా మరి తాను ఒక మంచి కాపరిగా మరి ఆయన మాట్లాడతాడు. కీర్తన 23వ అధ్యాయంలో కూడా ఆయన కాపరిని గురించినటువంటి యెహోవా నా కాపరి అని దావీదు అంటాడు. నాకు లేమి కలగదు. యెహోవానే నా దేవుడిగా ఉన్నప్పుడు, కాపరిగా ఉన్నప్పుడు నాకేమీ లేమి కలగదు. నన్ను పచ్చిక గల చోట్లకు తీసుకొని పోయి ఆయన అరుండజేయును, విశ్రమింపజేయును. లోతైన జలముల యొద్దకు దాహమైనప్పుడు తీసుకొని పోయి నన్ను నా దాహార్తిని తీర్చును. దప్పికొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు అది పరుగుడుచున్నట్లుగా మనము కూడా ఆత్మదాహముతో మనం ఆయన చెంతకు మనము వెళ్ళాలి. లేదా జీవ గ్రంథములోని పలుకులను, జీవవాక్కులను మనము జీవాహారముగా, ఆయన శరీర రక్తములుగా మనము భోజ్యమును కూడా చేయవచ్చును. ప్రకటన 3:20 అదే మాట్లాడుతున్నాడు. చదవండి. ఇదిగో
ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీసిన ఎడలా చదవండి. నేను నిలుచుని పెద్ద ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా నాతో కూడా అతడు భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరస్పరము మాట్లాడుకోవటం అనేటువంటిది కూడా ఒక భోజనము లాంటిదే. హల్లెలూయా. ఇద్దరు మంచి స్నేహితులు ఏం చేస్తారు? వారిద్దరు ఒక చోట చేరి ఒక చోట కలుసుకొని ఏం చేస్తారు? వారి యొక్క విషయాలను లేదా వారి సాధక బాధకము లేదా వారి సంతోషము కానీ దుఃఖము కానీ ఏదైనా కూడా వారు షేర్ చేసుకొని పంచుకొని మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మనతోటి ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన మనతో మాట్లాడతాడు. మన క్షేమాన్ని కలగజేసేటువంటి విషయాలను, సత్యాలను, జీవం ఇచ్చేటువంటి మాటలను, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మేము ఆదరించదును అని యెషయా 66:13లో చెప్పినట్లుగా ఒక తల్లి తన బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది. ఒక చంటి బిడ్డగా ఉన్నప్పుడైనా కూడా బిడ్డ మాట్లాడలేకపోయినా కూడా తల్లి ఏం చేస్తుంది? మాట్లాడుతూ ఉంటుంది. మన దేవుడు మనతో మాట్లాడతాడా? నా బిడ్డ మాట్లాడుతుంది కదా అని చెప్పి మాట్లాడకుండా ఉంటాడా? మాట్లాడే దేవుడే కదా. మాట్లాడని మూగ లేదా ఓ విగ్రహము ఓ స్వరూపంలాగా ఉన్న దేవుడు కాదు కదా. జీవం కలిగిన దేవుడు. ఎవరు మన దేవుడు? యేసయ్య. నిజమే, ఆయన జీవం ఉందా? జీవం లేదా? జీవం గల దేవుడు. ఆయన చంపినా కూడా మరణించినా కూడా 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా. లేచి వదిలిపెట్టాడు ఆ శిష్యుల్ని. తిరిగి వారు ఆ పాత పనికి, చేపలు పట్టుకునే పనికి పోతే వదిలిపెట్టాడా? హల్లెలూయా. ఒకవేళ మనం కూడా మేము క్రైస్తవులమే అని చెప్పి క్రీస్తే మా దేవుడు, యేసు ప్రభువే మా దేవుడు అని చెప్పి క్రీస్తుని ఫాలో చేయనటువంటి ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నా కూడా, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నా కూడా దేవుడు తన శిష్యులు ఎలా వదిలిపెట్టలేదో తను దేవుడు అని తెలుసుకొని ఆయన నామమున ఈ బాధ ఆ బాధ ఆ రోగం ఈ రోగం పోవాలని చెప్పి ఏ విధంగానైతే నమ్మి ఆపద మొక్కులప్పుడు మొక్కి ఏ విధంగా నమ్మి బ్యాప్టిజం తీసుకొని ఉన్నారో, హల్లెలూయా, తీసుకున్నటువంటి బిడ్డల్ని ఆయన తిరిగి తన సత్యమైన జీవం కలిగిన వాక్కుల చేత, పరిశుద్ధమైన మాటల చేత తల్లి తన బిడ్డను ఆదరించినట్లు మనల్ని కూడా ఆయన మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆయన స్వరము మనం వినిదమేమి? యోహాను 10వ అధ్యాయంలో చూడండి. యోహాను 10వ అధ్యాయము, స్వార్థ గ్రంథం 10వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. పదవ అధ్యాయం మొదటి నుంచి. యోహాను 10వ అధ్యాయము చదువు పెద్ద చదువు. 10వ అధ్యాయం దిశ కదా. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక్క మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని
వెలుపలికి నడిపించును. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడై ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెల దొడ్డికి ద్వారం ఉంటుందా ఉండదా? ప్రతి ఇంటికి ఏ విధంగా తలుపు ఉంటుందో గొర్రెల దొడ్డి కూడా ఒక ద్వారం అనేది, ప్రధాన ద్వారం, మెయిన్ ద్వారం ఉంటుంది. ఆ ద్వారములో గుండా రాకుండా వేరొక మార్గమున ఎక్కువాడు ఎవరై ఉన్నాడు? ఆ వ్యక్తి దొంగ అయి ఉన్నాడు. హల్లెలూయా. దొంగ మనుషులున్నప్పుడు డైరెక్ట్గా అక్కడి నుంచి రాకుండా దొంగతనం చేయడానికి, ఇంట్లో పోవడానికి దొడ్డిదారి అంటారు. హల్లెలూయా. దొంగదారి, పక్కదారి, మనుషులు తెలియకుండా వచ్చి ఇంట్లో కూడా పడే విధంగా దొంగతనం చేయడానికి దొంగలు వస్తారు కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మరి గొర్రెల దొడ్డిలో ద్వారమున రాకుండా వేరొక దొంగ మార్గమున వచ్చేవాడు వాడు దొంగ అయి ఉన్నాడు. కాబట్టి ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అని యేసుప్రభు అంటున్నాడు. ద్వారములో వచ్చేవాడు ఎవరు? గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అంటే వాచ్మెన్ గా ఉంటాడు కదా. ఆ వ్యక్తి కాపరి వచ్చినప్పుడు వాచ్మెన్ గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? తలుపు తీస్తాడు. ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్టర్, బిల్డర్ ఉన్నాడు అనుకోండి, పనులు చేపిస్తాడు, కన్స్ట్రక్షన్ చేపిస్తాడు. కానీ అక్కడ ఒక వాచ్మెన్ పెట్టుకుంటాడు కదా. ఆ వాచ్మెన్ పెట్టుకున్నప్పుడు ఈ బిల్డర్ వచ్చినప్పుడు, పిలిచినప్పుడు వాచ్మెన్ ఏం చేయాలి? వచ్చి గేట్ తీయాలి, ద్వారం తలుపు తీయాలి. హల్లెలూయా. అలాగే ఇక్కడ మన ప్రభు అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. కాబట్టి వాచ్మెన్ తలుపు తీస్తే అప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు? వాటిని పిలుస్తాడు. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. హల్లెలూయా. కాబట్టి అతని గొర్రెల పేర్లన్నీ కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి నక్షత్రం యొక్క పేరు పెట్టి ఆయన పిలవగలిగే వ్యక్తి దేవుడై ఉన్నప్పుడు ప్రతి గొర్రె పేరు కూడా ఆయనకి తెలుసు. జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడే పొట్టివాడైన యేసు ప్రభును చూడాలని ఆయన చెట్టు మీదకి ఎక్కినప్పుడే యేసు ప్రభు పైకి చూడకుండానే అక్కడ జక్కయ్య ఉన్నాడని పేరు పెట్టి పిలిచారు. ఓకే. హల్లెలూయా. జక్కయ్య చెట్టు ఎక్కినప్పుడు చూశాడా? చూడలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, అందరి అంతరంగా ఎరిగిన దేవుడు. జక్కయ్య ఎందుకు ఎక్కాడో దేవుడికి తెలుసు కాబట్టి, జక్కయ్య నువ్వు కిందికి దిగిరా, నేను ఈ ఇంట్లోనే ఈ దినం నేను ఉంటానని చెప్పి యేసు ప్రభు ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచారు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. మనము కూడా మరి దేవుని ఆలయముగా, మందిరముగా మనము కట్టబడుచున్నాము. హల్లెలూయా. ఇల్లు కట్టడానికి ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క రాయి ఎట్లా అవసరమో మనము పరిశుద్ధ మందిరముగా దేవుని మన హృదయంలోనికి చేర్చుకోవాలంటే, దేవాలయముగా మనం మారాలంటే దేవుని వాక్యాలను, దేవుని స్వరాన్ని మనం విని మనల్ని మనము సరి చేసుకొని మనం పరిశుద్ధులుగా అయి దేవుణ్ణి మన హృదయం అనే దేవాలయంలో నివసింపనివ్వాలి. హల్లెలూయా. 1 కొరింథీ 3:16 ఏమంటాడంటే, 1 కొరింథీ 3:16 ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. 1 కొరింథీ 3:16 ఎవరు? మనుషులైనటువంటి మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఒకటో కొరింథీ 3:16 దేవుని మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. చదవండి నెక్స్ట్. అది క్వశ్చన్.
ఎవడైనను దేవుని ఆలయమును ఆలయమును అనగా ఈ శరీరమును పాడు చేసిన పాడు చేసిన ఎడల దేవుడు వానిని దేవుడు వానిని పాడు చేయును. పాడు చేయును. దేవుని ఆలయము దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఆలయమై ఉన్నారు. ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం ఎవరమై ఉన్నాము? ఎవరు మనం? ఆలయము మనము. హల్లెలూయా. రాళ్ళు ఇటుకలతో కట్టినటువంటి ఆలయము కంటే కూడా నీవు నేను దేవునికి గొప్ప ఆలయముగాను పరిశుద్ధ ఆలయముగాను ఉన్నామని ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఉండాలి, మనం పరిశుద్ధ ఆలయమై ఉండాలి. ఎందుకంటే ఆయన జన్మ కర్మ పాపములను మనకు తన సత్య వాక్యము తెలియపరచడం ద్వారా, బోధించడం ద్వారా, జ్ఞానము కలగజేయడం ద్వారా, బుద్ధి వికసింపజేయడం ద్వారా, మారు మనస్సు మనకి పశ్చాత్తాపము పాపపు ఒప్పుకోలు కలగజేయడం ద్వారా, నేను పాపిని దేవా, నేను పాపినని గుండె బాదుకొని ఏడుస్తూ, నా పాపముల కొరకే నీవు పరిశుద్ధుడుగా నాకై నీవు దెబ్బలు తిన్నావు, రక్తము కార్చావు, మరణించావు, తిరిగి మూడో దినం లేచావు. లేచి ఆయన్ని బయటనే ఉండాలని చూడట్లే ఆయన. హల్లెలూయా. ఆయన బోధలన్నీ ఒట్టిగా గాలిలో, ఈ చెవులో ఇంటి ఈ చెవులోంచి వెళ్ళిపోయినట్టు గాలిలో కొట్టుకొని పోవాలని చెప్పి ఆయన కోరుకోవట్లేడు. హల్లెలూయా. ఆయన బోధలన్నీ ఒట్టి గాలికే కొట్టుకొని పోయినాయి అని చెప్పి కాకుండా ఆయన తిరిగి తాను బోధించిన బోధ సత్యములన్నీ కూడా తన శిష్యులను మరలా పట్టుకొని, మీరు చేపలు కాదు పట్టేది, మీరు చేపలు పడుతుండగా నేను మిమ్మలను పిలిచాను, నీవు బిజినెస్ చేస్తుండగా నేను పిలిచాను, నీవు వ్యవసాయం చేస్తుండగా నీవు పిలిచాను, నీవు దొంగవాడిపై దొంగతనం చేస్తుండగా నేను పిలిచాను, నీవు తాగుబోతుగా జీవిస్తుండగా నేను నిన్ను పిలిచాను. ఆ విధంగా ఒక్కొక్కడు ఒక రకమైన ఆజ్ఞ మీరి పాపములో పడిపోయి గర్వించి, నాకంతా తెలుసు, నాకు దేవుడు తెలుసు, యేసుప్రభు తెలుసు, హల్లెలూయా అని ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నా వారిని మరి ఏ ఒక్కరిని వదిలిపెట్టగా తిరిగి తన కృప చేత, తన దీర్ఘ శాంతము చేత, తన దీర్ఘ శాంతము ఆ ప్రేమ సహనం చేత ఏ ఒక్కరు నశించకూడదని ఆయన తిరిగి మన యొద్దకు తన కాపరులను పంపుతున్నాడు. తన ఉపదేశకులను, తన బోధకులను, తన సువార్థికులను మన దగ్గరికి, తన ప్రవక్తలను, అపోస్తలను మన దగ్గరికి పంపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఆయన మందిరములోనికి వెళ్ళి మనము సత్య బోధన విని, వాక్యమును విని, ఆదివారం ఆరాధనకు మనం వెళ్ళి దేవుడు మనతో మాట్లాడుతాడని మనం ఆయన మాటలు విని మనం అనుసరించి మనం ఈ లోకంలో లోకుల వల్ల నశించక నిత్య జీవం మనకు ఉన్నది. ఆ నిత్య జీవంలో మన దేవునితో పాటు, మన తండ్రితో పాటు, ఉదాహరణకి మన భౌతిక తండ్రి తల్లి మనతో ఉంటే, మనం వాళ్ళతో ఉంటే, మనం ఇంట్లో ఉంటే ఎట్లా సంతోషంగా ఉంటామో అవును కదా. తల్లిదండ్రి మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం ఒకవేళ ఎక్కడో దూరంగా ఉంటే అక్కడ రూమ్ హాస్టల్లో ఉండి అక్కడ చదువుతూ ఉంటున్నప్పుడు వారు మన దగ్గరికి వచ్చి, నా పిల్లలు కాబట్టి మా పిల్లలు అని చెప్పి వాళ్ళు మనకి మంచి మంచి ఆహారమునో, వస్త్రములనో, భోజనములో, పలహారాలు లేదా డబ్బులో తీసుకొని ఇస్తారు తెచ్చి. హల్లెలూయా. అలాగనే దేవుడు కూడా, దేవుడు అంతకంటే గొప్ప ప్రేమమయుడుగా, తండ్రిగా, మనకు తల్లిగా ఆయన ఉన్నాడు కదా. అవునా కదా? మనం ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థన చేస్తామో, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగా. కానీ ప్రార్థించమని ఎలా ప్రార్థించాలో తెలియని మనకు ఆయన ఇలా ప్రార్థించండి అని అడిగిన శిష్యులకు, ఆయనని అనుసరించి వెంబడించే వాళ్ళకి, మనకి కూడా అదే ప్రార్థనను ప్రభు మనకి తెలియపరిచాడు, నేర్పించాడు. హల్లెలూయా. మీ రాజ్యము
వచ్చునుగాక. ఎక్కడ? ఆయన రాజ్యం ఎక్కడ రావాలి? మొదట మన హృదయంలో రావాలి. మొదట మన అంతరాత్మలో, మన మనసు, మన హృదయంలో ముందు రాజు పరిపాలించాలి. హల్లెలూయా. రాజు యొక్క రాజ్యం అంతటికి రాజు కదా ఆయన. మన హృదయం అనే దేవాలయము, ఆయన రాజ్యం, కింగ్డమ్. హల్లెలూయా. కాబట్టి మన హృదయం అనే రాజ్యం దేవాలయంలో ఆయన దేవుడిగా ఉండి ఆయన పరిపాలించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తదుపరి ఆయనను మనము కలిగి ఉండి ఆయన జ్ఞానము, ఆయన సత్యములు, ఆయన వాక్యములు, ఆయన వివేక, విజ్ఞానము, దూరదృష్టి, బలము, శక్తి కలిగి మనము కూడా ఈ లోకంలోనికి వెళ్ళి దుష్టుని చేత, అపవాది చేత బంధింపబడిన వారికి సత్యము తెలియపరిచి, బంధకాల నుండి ఇది సత్యము, ఇది నిజము అని తెలియపరిచి, పాపములో నుండి, పాపము ఇష్టమైన జీవితంలో నుండి, దుఃఖంలో నుండి, కన్నీటిలో నుండి, కన్నీటి లోయల్లో నుండి విడుదల చేయడానికి మనం ఆ సత్య సువార్తను, పరిశుద్ధమైన మార్గాన్ని, ఆ వచనాలని మనము మరి మన జీవితంలో మనం పొందిన ఆనంద అనుభవాలని తిరిగి వారు కూడా నశించకుండా ఉండటానికి మనము వారికి తెలియపరిచి, మనము మరి ఆ రక్షకుని గురించి తెలియపరిచి, ఆ రక్షకుడే దేవుడు, నిజమైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు అని, మరి ఆయన రాకడ త్వరలో ఉంది, ఆయన త్వరలో తిరిగి రానై ఉన్నాడని నశించు వారికి, ఇంకా తెలియని వారికి, ఇంకా తెలుసుకోని వారికి, ఇంకా నమ్మని వారికి మనము నమ్మి దృఢంగా గట్టిగా విశ్వసించి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ శక్తి బలముతో మనము బోధించువారై ప్రార్థించువారమై ఉన్నాము. హల్లెలూయా. మీరు సాక్షులు అంటాడు అన్నాడు. ఆయనతో ఉన్నప్పుడు, ఆయన ఈ 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతో తినుచు, వారు త్రాగుచు. హల్లెలూయా. త్రాగడం అంటే ఏదైతే వారు కలిగి ఉంది ఆ దినములలో రొట్టె విరుస్తూ వారు ద్రాక్షరసమేమి, పానీయమేమి త్రాగుచు వారు ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బోధలు, అద్భుతాలు చూసి, ఆశ్చర్యకారాలు చూసిన వారిని ప్రభువు వారిని శిష్యులుగా వారి ఆయన వెంబడించినటువంటి వారిని మరి వారు చేపలు పట్టేవారుగా ఉన్నప్పుడు వారిని నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా చేస్తాను, నువ్వు వెంబడించండి అని చెప్పి వెంటబెట్టుకొని ఆయన అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. హల్లెలూయా. అవునా కదా? కుంటి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి కాలునిచ్చాడు, మరి మూగ వాళ్ళకి, మాట్లాడలేని వాళ్ళకి మాటలు ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు. 5,000 మందికి ఆహారము, 5 రొట్టెలు 2 చేపలను అద్భుతంగా పంచిమిచ్చాడు. పురుషులు 5,000, పిల్లలు, స్త్రీలు కాకుండా నుండి అక్కడ. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం ఈ అద్భుతమైనటువంటి యొక్క సూచక్రియలు, అద్భుతాలు మాత్రమే కాకుండా వాటి ద్వారా విశ్వసించి దేవుడు ఈ లోకాన్ని సృష్టించి ఆయన రక్షించటకు తనవలు చేసి ఈ లోకాన్ని ఏలండి, మరి ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్పి ఇచ్చిన ఆ శక్తి, అధికారం చేత తిరిగి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలాన్ని పొందుకొని దొంగవాడు దొంగలించినటువంటి అధికారాన్ని, దొంగలించినటువంటి ధనాన్ని ఇప్పుడు దొంగలు బట్టి దొంగతనం చేశారనుకోండి. హల్లెలూయా. డబ్బులు, బంగారం, వెండి, వజ్రాలు అవన్నీ దోసేసుకున్నారు. హల్లెలూయా. ఆ దొంగవాడిని పట్టుకున్నట్లయితే కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళకి వాళ్ళు చాకచక్యంగా వారు పారిపోయిన స్థితిగతుల్ని వారు వెంబడించి వారిని పట్టుకున్నట్లయితే తిరిగి ఆ దోసుకుందంతా తిరిగి తీసుకొని వస్తే, ఇదిగో దొరికాడు దొంగ అని చెప్పి, ఇదిగో మీ సొమ్ము, మీ ఆస్తి, మీ సొత్తు, మీ బంగారం, మీ వెండి అని తిరిగిస్తే ఆ కోల్పోయిన వాళ్ళు ఆనందిస్తారా లేదా? హల్లెలూయా. అలాగే మనం కూడా మన నుండి మనం విన్న సత్యాలు, మనం విన్న జ్ఞానము, దేవుని నుండి మనం పొందినటువంటి ఈ యొక్క మంచి ఆరోగ్యం, ఆయుష్, అధికారాన్ని అపవాది సాతాను దొంగిలించి దోసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి ప్రభు ఆయన కడపటి ఆదాముగా వచ్చి, మొదటి ఆదాము పాపం చేశాడు, పడిపోయాడు. హల్లెలూయా. సర్పరూపంలో వచ్చి సాతాను మోసగించాడు యుక్తిగా. హల్లెలూయా. తినవద్దన్న పండు తినిపించాడు, వారు పడిపోయినారు, మోసపోయినారు. అయితే మరలా మోసపోకుండా మనము మనుషులు నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించుట మేలు అని 118 కీర్తన 8-9 వచనాలు రాయబడి ఉంది. కాబట్టి మనము ఎవరి చేత, ఎవరి వలన ఆయనను
మోసపోకుండా దేవుని వచనాలను, దేవుని బోధన, దేవుని సత్యాలను నమ్మి యేసుక్రీస్తే నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడని, నా యొక్క బండ నా అండ, నా యొక్క బండ నా క్రీస్తు అని నమ్మి మరి ఆ బండ నుండి వచ్చిన జీవజలం ఆనాటి ప్రజలు ఎలా తాగి దాహార్తిని తీర్చుకున్నారో ప్రభు యేసు బోధల్ని మరి విని విశ్వసించి మరి మానవతో కూడిన రక్షణ పొందినటువంటి మరి వెనుదిరిగిపోయినప్పటికీ శిష్యుల్ని ఆయన తిరిగి ప్రేమతో పిలిచాడు, వారికి భోజనం పెట్టాడు, మరలా వారికి చేపలు పెట్టాడు. హల్లెలూయా. అదేవిధంగా తిరిగి మనల్ని కూడా ప్రేమతో మనల్ని కూడా తన చెంతకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన మందిరంలోనికి, ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి క్రీస్తు యేసు మరి మహిమగల సన్నిధిలోనికి వచ్చి ఆయన మహిమైశ్వర్యాన్ని మన నుండి దొంగలించిన అపవాది సాతాను నుండి మనము తిరిగి పొందుకొనవలదా? చెప్పండి. తిరిగి మనము పొందుకోవాలి. ఎలాగూ? విశ్వాసము ద్వారా. హల్లెలూయా. మన పాపములను ఒప్పుకొని విశ్వాసము ద్వారా మనము తిరిగి పొందుకోద్దాము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని ఎవరు సంతోష పెట్టగలరు? ఎబ్రీ 11:6 మరి దేవుని విశ్వాసము ద్వారా మాత్రమే సంతోష పెట్టగలుగుతాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మాటల్ని విని విశ్వసించి ఆయనకు అసాధ్యం ఏమీ లేదు. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా, అంతయు నీకు సాధ్యమే అని మనం విశ్వసించి ఆయన పాదాల యొద్దకు తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో మనము, క్రీస్తు సన్నిధిలో మనము సంతోషించి ఆనందించుదాం. హల్లెలూయా. 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 ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, మమ్మునే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే సాధ్యము. పాడదాం. యేసయ్యా, యేసయ్యా, కదా, నీకే సాధ్యము. కైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే సాధ్యము. పాడండి. స్టాండ్. హల్లెలూయా. 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 వాయిస్ గివ్ హియర్. హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. చెప్పలు కొడుతు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మాదే నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. హల్లెలూయా. నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవాని మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, మార్చగలవు అందరూ. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పోయిన చోటే నిలబెట్టువాడవు. దేవునికి స్తోత్రములు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. మరొకసారి గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గతమంతం మార్చగలవు. పాడదాం. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. దేవునికి స్తోత్రములు. ప్రభు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. ప్రార్థించుదాం. మోకరించి దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకొని మన యొక్క హృదయాన్ని తెరిచి ఆయనకు హృదయాన్ని ఇచ్చి సంపూర్ణంగా అప్పగించి కళ్ళు మూసుకొని అందరం ప్రార్థించు. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ వారము, పరిశుద్ధ ఆదివారము, ఈ ఆరాధన దినము తండ్రి, ఈ యొక్క 26వ సంవత్సరము ఫిబ్రవరి 2వ వారమందు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మాతో మాట్లాడిన ఆయన మమ్మలను మా జీవితాలను కట్టుటకు యెహోవా ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టు వారి శ్రమ ప్రయాస వ్యర్థమని ప్రభువా కీర్తన గ్రంథములు రాయబడిన ప్రకారంగా 127లో పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీవు మా జీవితాలలో అయ్యా నీ స్వరము విని మేము విశ్వసించి మా హృదయం అనే ద్వారాన్ని తెరిచిన ఆయన నీవే మా మంచి కాపరువని ప్రభువా, మీరు మేపు గొర్రెలము గనుక అయ్యా మీ స్వరాన్ని విని అయ్యా మమ్మలను పచ్చికల చోట్లకు తీసుకొని వెళ్ళి నాయన పచ్చిక గల ఆహారాన్ని, జీవము కలిగిన మాటలను వాక్కులను
మాకు ఇచ్చిన ఆయన స్తోత్రాలు. మరి శాంతికరమైన జలముల యొద్దకు మమ్మల్ని తీసుకొని వచ్చిన ఆయన మా దాహార్తిని తీర్చి మమ్ములను ప్రభా పరుణ చేయమని, విశ్రమింప చేయమని, మా బాధ వ్యాధి సమస్యలన్నిటి నుంచి మమ్మల్ని విడుదల చేసి మమ్మ సంపూర్ణమైన ఆత్మీయమైన సన్నిధి చేత, శక్తి చేత, బలమునిచ్చి, స్వస్థతనిచ్చి, నీ యొక్క ప్రభా ప్రశాంతమైన మనసుతో, పరిశుద్ధమైన హృదయముతో మేము ప్రభా దినదినము స్తోత్రము తండ్రి జీవ జలములు తాగుచు జీవాహారమును మేము ప్రభా జీవాహారము కొరకైనటువంటి ఆకలి దప్పికతో ప్రభా నీ చెంత చేరి మేము ప్రభా మా యొక్క పరిశుద్ధుడ జీవాహారముగా ఉన్న మీ యొక్క సన్నిధిలో మేము మా యొక్క ప్రభు ఆకలి దప్పులు తీర్చుకొని మేము వినుచు విశ్వసిస్తూ వినుట క్రీస్తుని గురించి మాటల వలనని సౌలు ఏ విధంగా ప్రభు నీ స్వరం విని పౌలుగా మారాడో స్తోత్రములు వినుట వలన విశ్వాసం వినుట క్రీస్తుని గురించిన మాటల వలనని ప్రభా విశ్వసించి నీకు సాక్ష్యముగా మరి గొప్ప సాక్షులుగా జీవించినట్లు మమ్ము కూడా నాయన మా జీవిత కాలమంతా మీ సన్నిధిలో ఆనందిస్తూ ఆ ప్రభా మేము ఆనందిస్తూ నాయన స్తోత్రములు తండ్రి మీ యొక్క మాటలను ఆస్వాదిస్తూ పరిశుద్ధాత్మతో, శక్తితో, బలముతో మేము ప్రభా పూజించి, ఆరాధించి, మ్రొక్కి, సేవించి మేము మా కుటుంబము నిన్నే సేవించేటువంటి సేవకులుగా పరిశుద్ధుడా యెహోషువ కుటుంబం వల్లే మేము ఆరాధించి నాయన మిమ్మే సేవించదమని ప్రభా ఈ లోకానికి కానీ దాని వ్యామోహానికి కానీ మేము చిక్కక మేము పడిపోకుండా మీ సన్నిధిలో మేము సేవించి మీ అందే ఆనందించి ఆరాధించేటువంటి ఆరాధకులుగా, నిజమైన ఆరాధకులుగా మమ్మలను మార్చుమని మనాదుడు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.